హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ గిరిజన యువకుడిని. ఇప్పుడైతే నేను పొలంకి వెళ్తున్నానండి. మా పొలం అదే గట్టు బాగా చేయాలన్నమాట. చూడండి ఎండ అయితే ఎంత తీవ్రంగా ఉందో. ఈరోజైతే నాకు లంచ్కి చూడండి క్యారేజ్ పట్టుకున్నాను. ఇదనమాట కత్తి, గట్టుకు బాగా చేయడానికి అనమాట, కలుపు తీయడానికి. ఇంకా వాటర్ బాటిల్. ఇప్పుడు టైం అయితే 12 అయింది, కానీ లంచ్ చేయలేదు. అక్కడే లంచ్ చేస్తాను అనమాట, భోజనం చేస్తాను. మేము పొలంలో వెళ్ళే దారిలో అయితే గడ్డను దాటాలండి. చూడండి ఏ విధంగా ఉన్నాయనేది. వర్షాకాలం అప్పుడైతే విపరీతంగా వరదలు వచ్చేస్తుంది. గోదావరి నది ఎలాగ పొంగుతుందో దానిలాగా ఈ గడ్డ అనేది ఇప్పుడైతే చిన్నగా పారుతుందన్నమాట. ఎందుకంటే వర్షాలు లేవు కదా, అందుకని. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు ఒక దృశ్యాన్ని చూపించబోతున్నాను అనమాట. అది చూస్తుంటే నాకు కొద్దిగా నవ్వేసింది, బాధేసింది అనమాట. ఎందుకో తెలుసా? చూపిస్తాను చూడండి. అది సాధారణంగా అది మంచిదే, కానీ ఎందుకంటే చూపిస్తాను చూడండి. రోడ్డు పక్కన వరుస చెట్లు అనేది నాటారనమాట. చూడండి, ఇంత ఎండలోనైతే నా ప్రయాణం చూడండి ఎంత బాగా కఠినంగా ఎండ అయితే కొట్టేస్తుందన్నమాట, వేస్తుంది. ఇదిగోండి, ఇక్కడ కూడా వరుస నాటారనమాట. రోడ్డు ఇరువైపులో కూడా వరుస నాటారు. ఇదైతే దాదాపుగా 5 సంవత్సరాలు అవుతుంది, పెద్దదయ్యాయి అన్నమాట ఈ చెట్లు. వామ్మో, ఇంత గట్టిగా ఎండ కొట్టేస్తుంది అనమాట, వేసేస్తుంది. ఇది చూడండి, ఇక్కడైతే నేను ఒక నీటి దగ్గర అయితే విశ్రాంతి తీసుకుంటున్నాను, ఒక టేక్ చెట్టు కింద. చూడండి ఫ్రెండ్స్, ఇందాకలైతే రోడ్డు ఇరువైపులా మొక్కలు చెట్లను చూపించాను కదా. ఎందుకు నాకు బాధేసింది అన్నానంటే, నాటడం మంచిదే, అది ఒక పొల్యూషన్ వల్ల నాటడం మంచిదే, కానీ ఇది పనికొచ్చినవి అంటే పనస పండు, చింత చెట్టు, పనస చెట్టు లాంటివి, అలాంటివి నేరేడు చెట్లు ఉంటాయి కదా, వాటన్నిటిని ఆ చెట్లని, ఆ మొక్కల్ని నాటినట్లయితే కనుక పెద్దదైతే అది కాయలు కాసి పళ్ళు అయ్యి ఆకలి ఉన్న వాళ్ళకి అది ఏరుకొని తినేవాళ్ళ అని నా ఆలోచన. మంచిదన్నమాట అనుకున్నాను, కానీ గవర్నమెంట్ వాళ్ళు ఇది పొల్యూషన్ కోసం ఆలోచించారు, అది కానీ ఈ ఆలోచన రాలేదనుకుంటున్నాను. అదే నాటడం మంచిదే, కానీ ఇది పళ్ళు ఉన్న చెట్లయితే, కాయలు కాసే చెట్లు, మనం తినే చెట్లు నాటుంటే మంచిదనుకున్నాను. మీరు బట్టి ఇది మీ ఆలోచన బట్టి ఏమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గిరిజన యువకుడు. బై ఫ్రెండ్స్.